డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఉర్జు రియాక్షన్, ఫిటిక్ రియాక్షన్ మరియు ఉర్జు ఫిటిక్ రియాక్షన్ ఈ మూడు రియాక్షన్ల గురించి తెలుసుకుందాం. ఈ రియాక్షన్స్ సెకండ్ ఇయర్లోని హాలోజన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ నుండి తీసుకోబడినవి. జేఈఈ మెయిన్ మరియు ఎంసెట్, ఎప్సెట్ లాంటి పరీక్షలకు ఈ నేమ్డ్ రియాక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ రియాక్షన్ ఈజ్ ఉర్జు రియాక్షన్. 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ను సోడియం మెటల్తో రియాక్ట్ చేయగా డ్రై ఈథర్ ప్రెజెన్స్లో రియాక్ట్ చేయగా సోడియం హ్యాలైడ్ రిమూవ్ అవుతుంది. డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న ఆల్కేన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్స్ ప్లేస్లో సిఎల్ తీసుకుంటే NaCl వస్తుంది, బిఆర్ తీసుకుంటే NaBr వస్తుంది. దీనికి ఒక ఉదాహరణను చూద్దాం. ఆర్ ప్లేస్లో మిథైల్ను, ఎక్స్ ప్లేస్లో సిఎల్ఆర్ బిఆర్ను తీసుకున్నట్లయితే సోడియం మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ పొడి ఈథర్ అంటాం, సోడియం క్లోరైడ్ మాలిక్యూల్ ఈ విధంగా రిమూవ్ అవుతుంది, ఈథేన్ వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, తీసుకున్న ఆల్కైల్ హ్యాలైడ్లో ఒకే కార్బన్ ఉంది, కానీ వచ్చిన ఆల్కేన్లో 2 కార్బన్స్ ఉన్నాయి. అంటే డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి ఉర్జు రియాక్షన్లో ఏర్పాటవుతాయి. అండ్ ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం, ఎలిఫాటిక్ ఆల్కైల్ హ్యాలైడ్స్ను యూజ్ చేస్తాం. ఇందులో ఎలిఫాటిక్ ఆల్కైల్ హ్యాలైడ్లను మాత్రమే ఉపయోగిస్తాం. ఇది ఉర్జు రియాక్షన్ యొక్క ప్రత్యేకత. ఒకవేళ ఈ రియాక్షన్లో ఇందులో మిథైల్ క్లోరైడ్ మరియు ఇథైల్ క్లోరైడ్లను ఉపయోగించినట్లయితే మిక్స్డ్ ఆల్కేన్స్ అనేవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మిథైల్ క్లోరైడ్ వల్ల ఈథేన్, ఇథైల్ క్లోరైడ్ వల్ల బ్యూటేన్, అండ్ రెండిటి వల్ల క్రాస్డ్ ప్రొడక్ట్గా ప్రోపేన్, ఈ మూడు ఏర్పడతాయి ఒకవేళ మనం గనుక డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ను ఉపయోగిస్తే. ఇందులో సెకండ్ రియాక్షన్ ఫిటిక్ రియాక్షన్. ఈ ఫిటిక్ రియాక్షన్లో క్లోరోబెంజీన్ను సోడియం మెటల్తో డ్రై ఈథర్ ప్రెజెన్స్లో రియాక్ట్ చేస్తే బైఫినైల్ వస్తుంది. ఫిటిక్ రియాక్షన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో కేవలం ఎరోమాటిక్ ఆల్కైల్ హ్యాలైడ్స్, ఎరోమాటిక్ హ్యాలైడ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. క్లోరోబెంజిన్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ బైఫినైల్. సో ఇట్ ఈస్ ఫిటిక్ రియాక్షన్. ఉర్జు రియాక్షన్లో ఓన్లీ ఎలిఫాటిక్, ఫిటిక్ రియాక్షన్లో ఓన్లీ aromatic. Third reaction is ఉర్జు ఫిటిక్ రియాక్షన్. ఈ రియాక్షన్లో ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ ఎరైల్ హ్యాలైడ్ రెండు సోడియం మెటల్తో రియాక్ట్ అయి డ్రై ఈథర్ ప్రెజెన్స్లో ఎరాల్కైల్ బెంజీన్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మిథైల్ క్లోరైడ్ సోడియంతో క్లోరోబెంజీన్తో కలిసి రియాక్ట్ అయినప్పుడు డ్రై ఈథర్ ప్రెజెన్స్లో టోలిన్ ఆర్ మిథైల్ బెంజీన్ అనేది ఏర్పడుతుంది. ఈ రియాక్షన్ ప్రత్యేకత, ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ ఎరైల్ హ్యాలైడ్ రెండు పార్టిసిపేట్ చేయడం వల్ల ఎరాల్కైల్ బెంజీన్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇది ఉర్జు ఫిటిక్ రియాక్షన్. ఉర్జు రియాక్షన్లో ఓన్లీ ఎలిఫాటిక్, ఫిటిక్ రియాక్షన్లో ఓన్లీ ఎరోమాటిక్, ఉర్జు ఫిటిక్ రియాక్షన్లో ఎలిఫాటిక్, ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ మై డియర్ స్టూడెంట్స్.